భీష్మ పంచకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో భీష్మ అష్టమి ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? పాండవ కౌరవ సంగ్రామం జరిగిన నేపథ్యంలో 10 రోజుల యుద్ధాన్ని భీష్ముడు ఒక్కడే చేశాడు. భీష్ముడిని ఎలా జయించాలో తెలియక ధర్మరాజు భీష్ముడి దగ్గరకు వెళ్ళి విజయ సూత్రాన్ని చెప్పమని అడిగాడు. అంతరార్థం గ్రహించిన భీష్ముడు తాను యుద్ధం చేస్తున్నంత కాలం పాండవులకు విజయం సిద్ధించదని తెలిసి శిఖండిని అడ్డం పెట్టుకుని తనను నేలకూల్చమని చెప్పాడు. అలా అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముడి మీద బాణప్రయోగం చేసిన నేపథ్యంలో అంపశయ్య మీద దక్షిణాయన కాలంలో నేల కొరిగినటువంటి భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా వేచి చూస్తూ కాలం గడపటం ప్రారంభించాడు. భారత యుద్ధం అంతా అయిన తరువాత ధర్మరాజును తీసుకుని కృష్ణుడు భీష్ముడి దగ్గరికి వెళితే ఆలాపంబులు మాని చిత్తమున్ మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్. ఆ అద్భుతమైన కృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ వచ్చిన కృష్ణుడి మీదే తన యొక్క దృష్టిని పెట్టి వినిర్మూలీభూత శయ విధానిచయుడై భీష్ముండు సంశీలం వప్పస్తుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దృష్టి తన మీద పడిందో అప్పుడు అంపశయ్య మీద తాను అనుభవిస్తున్న బాధంతా అంతర్ధానమైపోయింది. కృష్ణుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణం వల్ల వెంటనే ఆయనను స్తుతించటం ప్రారంభించాడు. ఇలా భీష్ముడు అంపశయ్య మీదికి చేరిన తరువాత దక్షిణాయనంలో తాను అంపశయ్య మీదికి చేరిన ఉత్తరాయణ పుణ్యకాలం రావాలని, అది రాగానే మాఘశుద్ధ పాడ్యమి నాడో విధియనాడో తదియనాడో కాకుండా సప్తమి నాడు అద్భుతమైన సూర్యశక్తి భూమండలం మీద ఆవరించుకుంటుంది కనుక అష్టమి నాడు తన దేహాన్ని త్యజించాడు. స్వేచ్ఛామరణం వరంగా పొందినటువంటి భీష్ముడు. అది కూడా అష్టమి నుంచి ఏకాదశి దాకా రోజుకొక ప్రాణాన్ని వదిలేశాడు అని కూడా ఒక ఐహిత్యము ఉన్నది. మరి అలాంటి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి భీష్ముడికి ఈ భీష్మాష్టమి నాడు మనమంతా తర్పణాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. భీష్మ శాంతనవో వీర సత్యవాదీ జితేంద్రియ అభివిర్ప్నోతి పుత్రో పౌత్రాయ చ క్రియాం అని వైఘ్రాయ పదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేత జలం భీష్మాయ వర్మణే అని తర్పణాన్ని మనం ఆయనకు అందించినప్పుడు మన యొక్క వంశాలు వృద్ధి అవుతాయి. పితృదేవతలు తర్పణాలతో సంతృష్టి పడినప్పుడు నీ వంశం వృద్ధి అవుతుంది. కనుక ఈ భీష్మాష్టమి పర్వదినాన భీష్ముణ్ణి తలుచుకుంటూ ఏ జితేంద్రియత్వము, ఏ సత్యసంధ్యత, ఏ పట్టుదల ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయో అలాంటి చరిత్రను అధ్యయనం చేస్తూ ఆయనను స్మరిస్తూ మన జీవితాన్ని, జీవన విధానాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.